నిన్న అనంతపూర్లో ఎస్ఎస్బిఎన్ కాలేజ్ శ్రీ సత్యసాయి బాబా నేషనల్ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో కొంతమంది విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఆ యొక్క కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమతానికి విరుద్ధంగా వాళ్ళని బలవంతంగా ఈ ధర్నా చేయండి అని చెప్పి ప్రేరేపించి చేసినటువంటి ఆ ధర్నా కానివ్వండి, ఆ అలజడి కానివ్వండి, అందులో భాగంగా కొంతమంది దుండగులు రాళ్ళు రువి కొంతమంది విద్యార్థుల్ని గాయపరిచినటువంటి ఘటనలో మరి పోలీస్ వారు వచ్చి ఆ యొక్క పరిస్థితిని అదుపులో పెట్టడం, మరి దాన్ని ఏ విధంగా వక్రీకరిస్తూ సోషల్ మీడియా కానివ్వండి, ఈరోజు వచ్చినటువంటి పేపర్లో కానివ్వండి కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు వివరణ ఇవ్వడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ శ్రీ సతీష్ చంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ రాజశేఖర్ గారు, అట్లాగే కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ పోల భాస్కర్ గారు, అట్లాగే చైర్మన్ ఆప్షి ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు అందరు కూడా ఈ విషయం మీద మరి కూలంకషంగా మరి చర్చిస్తూ దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను, ప్రాథమిక రిపోర్ట్ను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్జేడి కడప వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రిపోర్టు ప్రకారం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు, ముఖ్యంగా ఆ యొక్క ఎస్ఎస్బిఎన్ కాలేజ్ ఏ విధంగా నడపబడుతూ ఉంది, అక్కడ ఏ విధంగా ఎన్ని కోర్సులు ఉన్నాయి, అక్కడ విద్యార్థులు ఏ విధంగా మరి వారికి బోధన జరుగుతూ ఉంది, ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో ముఖ్యంగా ఈ యొక్క కాలేజ్ ఎస్ఎస్బిఎన్ కాలేజ్ అనేది ఇట్స్ అన్ అటానమస్ కాలేజ్, ఇట్స్ అన్ అటానమస్ కాలేజ్ విత్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ ఇట్ ఇస్ బీన్ రన్నింగ్ సిన్స్ 1991. అంటే అక్కడ స్కూల్ ఉంది, దాని తర్వాత జూనియర్ కాలేజ్ ఉంది, దాని తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. నియర్లీ ఆల్మోస్ట్ ఒక 2000 స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నటువంటి పరిస్థితి. అంటే హై స్కూల్లో అరౌండ్ 400 స్టూడెంట్స్, జూనియర్ కాలేజీలో 600 మంది విద్యార్థులు, డిగ్రీ కాలేజీలో కూడా 1500 మంది విద్యార్థులు. అంటే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరగలేదు కాబట్టి నియర్లీ అరౌండ్ 2500 to 3000 స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించినటువంటి అంశంలో ఆ కాలేజీ యాజమాన్యం వారు మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వద్దు, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే మీకు అందుతూ ఉందో ప్రభుత్వం నుండి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టీచర్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మాకు అవసరం లేదని చెప్పి ఆ యొక్క కన్సెంట్ లెటర్ ఏదైతే ఉందో ఆ కన్సెంట్ లెటర్ను బోత్ ఫర్ హై స్కూల్ కానివ్వండి, హై స్కూల్లో ఒక 13 మంది టీచింగు, అట్లాగే 3 నాన్ టీచింగ్ స్టాఫు, అట్లాగే జూనియర్ కాలేజీలో ఒక 6 మంది టీచింగ్ స్టాఫు, ఇక డిగ్రీ కాలేజీకి వస్తే ఒక 13 మంది టీచింగ్ స్టాఫు, 17 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ను వారు సరెండర్ చేస్తూ మరి వారి యొక్క ఆమోద పత్రాన్ని సంబంధిత
అధికారులకు అందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇదివరకే పదే పదే ప్రభుత్వం అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయాన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్తో నడుస్తున్నటువంటి కాలేజీలు కానివ్వండి, అంటే జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, ఏవైనా కూడా వీటి మీద పనితీరు మీద ఒక అధ్యయనం, శాస్త్రీయంగా ఒక అధ్యయనం చేసి వాటిని ఏ విధంగా బాగు చేయాలి, అక్కడ ఉన్నత ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరచాలి, ఏ విధంగా ఆ టీచర్ స్టూడెంట్ రేషియోను మరి కాపాడాలి, ఏ విధంగా ఆ యొక్క సంస్థల్ని ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఆ ఉద్దేశంతో ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో ఒక కమిటీని వేసి కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరి కంటిన్యూ చేయాలా లేదా, లేకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరి స్వచ్ఛందంగా యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తారా, అప్పగిస్తే మరి ఆస్తులతో పాటు అప్పగిస్తారా, లేకపోతే ఒక సిబ్బంది మాత్రమే ప్రభుత్వానికి ప్రమాణం చేసి వాళ్ళు అన్ఎయిడెడ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద నడుపుతారా, లేకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ తోటి మేము ఇంకా బాగా నడుపుతాము, ప్రభుత్వం యొక్క మరి సూచనలు సలహాలు ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం నడుపుతాము అని చెప్తారా అని చెప్పి ఇలాంటి 3 ఆప్షన్స్ చాలా స్పష్టంగా చెప్తూ వారికి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ, మరి ఈ మధ్యకాలంలో కొంతమంది ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయ కోణంలో మరి దీని మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ దీని ద్వారా విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి మరి ఈరోజు ఒక అసత్య ప్రచారాలని కొన్ని మీడియాల ద్వారా వారికి వత్తాసు పలికే మీడియాల ద్వారా హైలైట్ చేస్తూ కోర్టుకు కూడా చెప్తూ ఈ విధంగా బలవంతంగా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మరి మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర తీసుకొచ్చారని చెప్పి కోర్టులో వేయడం, మరి ఈ యొక్క పేపర్ల ద్వారా పదే పదే మరి విద్యార్థులకు తల్లిదండ్రుల్ని పక్కదోవ పెట్టించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో మరొకసారి ముఖ్యమంత్రి గారు మళ్ళా వచ్చి అలాంటిది ఏమీ లేదు, ఎవరిని బలవంత పెట్టేది లేదు, ఎవరిని ఒత్తిడికి గురి చేసే పరిస్థితి లేదు, ఇప్పటికైనా కూడా మీరు గ్రాంట్ ఇన్ ఎయిడ్ విత్డ్రా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అని చెప్పి పదే పదే చెప్తున్నా కూడా ఈ పార్టీలు మరి విద్యార్థి సంఘాలనే ఒక ముసుగులో, లేకపోతే మరి డైరెక్ట్గా పార్టీలు మేము మరి ఈరోజు తల్లిదండ్రుల పేరెంట్స్ కమిటీస్ అని చెప్పి మరి ఇంకొక ముసుగులో గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి అలజడి మనం చూసాం. దానికి పరాకాష్ఠనే నిన్న అనంతపూర్లో ఈ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ కానివ్వండి, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఇంకోరు కానివ్వండి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ప్లే కార్డులు తయారు చేసుకొని ఈ ఎస్ఎస్బిఎన్ కాలేజ్ దగ్గరికి వచ్చి విద్యార్థులను బడిలోకి పోనీయకుండా, ముఖ్యంగా ఇంకో కొద్ది రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఎస్కేడి యూనివర్సిటీ ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని చోట్ల ఆల్రెడీ ఎగ్జామినేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి, ఆందోళన కలిగిస్తూ ముఖ్యంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, ప్రభుత్వం మీద బురద చల్లాలని ఒక దురుద్దేశంతో ఒక కుట్రతోటి నిన్న వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ధర్నా పేరుతోటి ఆ యొక్క దాడి విద్యార్థుల మీద చాలా శోచనీయం. ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థి ఎవరైతే ఉందో అమ్మాయి జయలక్ష్మి అమ్మాయి, ఆ అమ్మాయికి మరి రాయితో ఈరోజు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నా దగ్గర ఉంది, ఆ వీడియో కూడా నేను ప్రదర్శిస్తాను. అది పోలీసులపై పోలీసులు మరి విద్యార్థులపై లాఠీ, పోలీసు జులుం అని చెప్పి విరిగిన లాఠీ, విద్యార్థులపై విరిగిన లాఠీ అని చెప్పి ఈ విధంగా ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేస్తారా అని చెప్పి కట్టుకథనాలు రాస్తూ ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రులను పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజాలు నిగ్గు తేలాలి, వాస్తవాలు ఏంటని చెప్పి తెలియచేయడానికి ఈరోజు మేము మరి రాష్ట్ర ప్రజల ముందుకొచ్చి ఈ విధంగా పూర్తి సమాచారాన్ని వారికి అందిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ అమ్మాయి తనే స్వయంగా రికార్డ్ చేసినటువంటి వీడియో కూడా ఈరోజు మేము ముందు ప్రదర్శిస్తాం.
ఆ వీడియోలో ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది, పోలీసులు చాలా మర్యాదగా నాతో ప్రవర్తించారు, ఎక్కడ దురుసుగా ప్రవర్తించలేదు, పోలీసులు ఎక్కడా కూడా లాఠీతో నన్ను కొట్టలేదు, ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చి తగిలింది కాబట్టి ఈ యొక్క గాయమైందని చెప్పి ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో తగుదునమ్మా అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ వచ్చి ఆ వీడియో కాల్స్ చేస్తూ మేము పోరాటం చేస్తాం, ఈ యొక్క ఎయిడెడ్ కాలేజెస్ ఎక్కడ పోకుండా కాపాడుతాం, ఎయిడెడ్ కాలేజెస్ ఉంచుతాం అని చెప్పి ఈరోజు అనంతపూర్ కూడా నేను వస్తానని చెప్పి దాన్ని రాజకీయం చేసే పరిస్థితి ఒకడుంటే, తండ్రి ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సరస్వతి పుత్రులు ఈ యొక్క కళాశాలను కొనసాగించాలంటే మరి మీరు వారి మీద దాడి చేస్తారా, ఇది న్యాయమా, మరి ప్రతిపక్షం అయితే దానికి సమాధానం దాడులా, మరి నిలదీసే విద్యార్థులకు లాఠీ దెబ్బలే జవాబులా అని చెప్పి ఆయన సినిమా మరి ఫక్కీలో డైలాగుల మీద డైలాగులు చెప్తా ఉన్న పరిస్థితిలో ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క సరస్వతి పుత్రుల మీద ఈరోజు మీకు అమాంతంగా ఇంత ప్రేమ ముంచుకొచ్చిందే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటా ఉన్నారు, మరి విద్యా వ్యవస్థలో మేము ఈ మార్పులు చేసామని చెప్పి మొత్తం ప్రైవేటీకరణ చేసి యూనివర్సిటీస్ అన్నిటినీ ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చి ఈ విధంగా మీరు చేసి ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో హై స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ ఎప్పుడైనా మీరు దీన్ని సమీక్షించారా, ఎప్పుడైనా దీన్ని రివ్యూ చేశారా, దీనికి సంబంధించినటువంటి ఖాళీలు ఎప్పుడైనా భర్తీ చేయడానికి మీరు ప్రయత్నం చేశారా? 99లో ఎవరు అధికారంలో ఉన్నారు? 2006లో ఎవరు అధికారంలో ఉన్నారు? 2017లో ఎవరు అధికారంలో ఉన్నారు? మీరే కదా ఈ పోస్టులు ఏవి ఫిలప్ చేయడానికి లేదు అని చెప్పి మీరు జీవోల మీద జీవోలు ఇష్యూ చేసింది. కమిషనర్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషన్ నోట్ ఫైల్ పెడితే ఇవి రిజెక్టెడ్, ఈ యొక్క వేకెన్సీని భర్తీ చేయాల్సిన పని లేదు అని చెప్పి రాసింది ఎవరు? 99లో ఇచ్చిన జీవో మళ్ళీ 2006లో రీట్రేట్ చేసింది ఎవరు? 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ఈరోజు ఈ ఎస్ఎస్బిఎన్ కాలేజ్ విద్యార్థుల మీద మీకు ఇంత ప్రేమ ముంచుకొచ్చి మొసలి కన్నీరు కాలుస్తున్నారే, ఈ ఎయిడెడ్ కాలేజీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీకు ఏమైనా తెలుసా? 47 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే టీచింగ్ పోస్టులు డిగ్రీ కాలేజీలో 34 పోస్టులు ఖాళీలుగా ఉన్న విషయం మీకు తెలియదా? అట్లాగే ఈ యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్ ఏవైతే ఉన్నాయో 45 నాన్ టీచింగ్ స్టాఫ్లు ఉంటే 28 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం మీకు తెలియదా? ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు చూశారు కదా మీరే, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ అని కండు వేసుకొని వాళ్ళ సమస్యల కన్నా కండువ కనపడుతుందా లేదా అని చెప్పి ముందు కండువ చూపిస్తూ ఉన్నారు నాకు. అట్లాగే ఎస్ఎఫ్ఐ కానివ్వండి, బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళు కానివ్వండి, ఈరోజు వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ కూడా ఈరోజు ప్రధానంగా వాళ్ళు ఈరోజు నేను చాలా సామరస్యంగా వాళ్ళకు అవకాశం ఇచ్చి మీరు చెప్పండి, నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఈరోజు ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఈరోజు కళాశాలలు ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో మరి ఈరోజు సంస్కరణలో భాగంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మరి కొన్ని అపోహలు, విద్యార్థులకు నిజంగా అపోహలు ఏమైనా ఉంటే, తల్లిదండ్రులు ఏదైనా ఆందోళన పడుతుంటే మీరు అడగండి, నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు అన్నారు
మాకు ఫీజులు పెరుగుతాయి. ఎస్, నేను చెప్తాను దానికి సమాధానం. ఫీజులు అనేవి ఎవరు నిర్ధారిస్తారు? ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏవైతే 3 సంవత్సరాల కాలానికి 20-21 విద్యా సంవత్సరం నుంచి 22-23 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో, రకరకాల ఫీజులు, ఆ ఫీజులు 3 సంవత్సరాల పాటు వర్తింప చేయడానికి ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది. ఆ ఫీజులు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు మధ్యలో దాన్ని మార్చే అవకాశం ఎవరికి లేదు. ఎవరైనా దానికి సంబంధించి ఫీజులు పెంచితే మాత్రం వారి మీద చర్యలు తీసుకుంటాం, కాలేజీలు కూడా మూసేయడానికి అవకాశం. కాబట్టి ఫీజులు పెరుగుతాయనే దానికి ఈరోజు ప్రత్యక్షంగా నేను చెప్తా ఉన్నాను. అయ్యా, ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఫీజులు ఏవైతే ఉన్నాయో 3,500 నుంచి 5,000 రూపాయలు ఫీజులు ఉన్నాయి. ఏవి? ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోర్సులకు సంబంధించినటువంటి. అదే అన్ఎయిడెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బీఎస్సీ మరి కన్వెన్షనల్ కోర్సెస్ కానివ్వండి, బీబీఏ. నేను ఒక అమ్మాయి బీబీఏ చదువుతాను, నేను 2వ సంవత్సరం చదువుతున్నాను. మా ఫీజులు పెంచితే ఎవరు సంబంధం? దానికి పోలీసు వాళ్ళు పే చేస్తారా? పోలీసు వాళ్ళు పే చేస్తారని చెప్పండి, మేము వెళ్ళిపోతామని అమ్మాయి అయితే అనిపించారు. నేను ఆ తల్లికి, చిట్టి తల్లికి కూడా, మరి వారితో పాటు ఉన్నటువంటి చాలామంది విద్యార్థులకు కూడా, అమ్మ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో 137 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో 90% కోర్సెస్, నియర్లీ 90% ఆఫ్ ది కోర్సెస్ అమ్మ అన్ఎయిడెడ్ డిగ్రీ కోర్సెస్ అమ్మ, 90%. కాబట్టి ఈ అన్ఎయిడెడ్ డిగ్రీ కోర్సెస్కు సంబంధించినటువంటి ఫీజులు ఇప్పటికే నిర్ధారణ చేసి 3 సంవత్సరాల పాటు అది అమల్లో ఉంటాయి. అది 8,000 కానివ్వండి, 10,000, 15,000, 24,000, 27,000 వరకు ఉన్నాయి. కొన్ని దానిలో 30,000 కూడా ఉన్నాయి. ఈ ఫీజులు ఏదైతే ఈ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఫీజులు అన్ఎయిడెడ్ కదా నేను చెప్పేది, అన్ఎయిడెడ్ కదా, అన్ఎయిడెడ్ కోర్సెస్ చెప్పేది, ఇవన్నీ అన్ఎయిడెడ్ కాదు. అదే చెప్తుంది, ఆ అమ్మాయిని అంటా ఉన్నారు. అదే అమ్మాయి అంటా ఉంది, మరి అమ్మాయిని అంటా ఉంటుంటే నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ అన్ఎయిడెడ్ కోర్సెస్ అమ్మ. దీనికి సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో, ఫీజులు నిర్ధారణ జరిగింది. 3 సంవత్సరాల పాటు అది అమల్లో ఉంటుంది. ఈ ఫీజులు పెంచే లేక తగ్గించే అవకాశం ఎవరికి లేదు అనే సంగతి గ్రహిస్తూ ఈరోజు ఈ యొక్క ఫీజులు ఏవైతే ఉన్నాయో, ఈ ఫీజులు ఈ హెచ్ఆర్ఎంసీ వాళ్ళు నిర్ధారించిన ఫీజు ప్రతి ఒక్క రూపాయి జగనన్న విద్యా దీవెన ద్వారా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ జరుగుతుందనే సంగతి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎవ్రీ సింగిల్ రూపీ విచ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ద మేనేజ్మెంట్, ఎవ్రీ సింగిల్ రూపీ విచ్ నీడ్ టు బి పెయిడ్ బై ది స్టూడెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పర్సూయింగ్ దిస్ అన్ఎయిడెడ్ డిగ్రీ కోర్సెస్ షాల్ బి fully reimbursed under జగనన్న విద్యా దీవెన. వెరీ 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 క్లియర్గా చెప్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పనే లేదమ్మా. ఫీజులు పెరుగుతాయా, ఫీజులు ఎట్లా పెరుగుతాయి, మేము ఎట్లా కట్టుకోవాలంటే దిస్ ఈజ్ మై ఆన్సర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ వన్, యాజమాన్యాలు ఇష్టం లేకుండా కూడా ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ విత్డ్రాయల్కు సమ్మతి తెలపడం వలన టీచర్లు అందరూ పోతూ ఉన్నారు. కాబట్టి బ్యాలెన్స్ ఉన్న మరి టీచర్లు సరిపోరు, కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు నా సమాధానం ఒకటే. ఈరోజు ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల మీద తీసుకుంటున్నటువంటి సంస్కరణలో భాగంగా ఎవరైనా కూడా స్వచ్ఛందంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ మాకు అవసరం లేదు, ఈ యొక్క మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి డిమాండ్కు అనుగుణంగా ఈ యొక్క అన్ఎయిడెడ్ వృత్తి విద్యా కోర్సులు, ఎంప్లాయబుల్ కోర్సెస్ ఏవైతే మేము పెట్టుకుంటున్నామో దానికి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఉన్నటువంటి టీచర్లు సరిపోరు, కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటున్నాం, కాబట్టి మాకు ప్రైవేటు అన్ఎయిడెడ్ కింద మేము వీటిని నడుపుతామని చెప్తున్నప్పుడు మేము దానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఏంటి, ఏ విధంగా ఒత్తిడి ఉంటుంది చెప్పండి. ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. చాలా వరకు ఈ యొక్క ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి, ఎయిడెడ్ కాలేజెస్ కానివ్వండి, ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఎన్నో అవకతవకలు జరుగుతున్నటువంటి విషయాల్ని ఈరోజు ఒక కమిటీ ద్వారా మరి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయులు లేకుండా 0 అడ్మిషన్స్తో ఉన్నటువంటి 400 పైచిలకు స్కూళ్ళు ఏ విధంగా అవి వయబుల్ అని చెప్పి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థుల ముసుగులో వస్తున్నటువంటి పార్టీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని అడుగుతూ ఉన్నాను, మీరే చెప్పండి. ఈరోజు ఈ యొక్క
టీఎన్ఎస్ఎఫ్ అని చెప్తా ఉన్నారు తెలుగునాడు వాళ్ళు. నేను చెప్తాను, అయ్యా బాబు, అప్పుడున్నటువంటి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్స్ మీద ఎందుకు సమీక్ష జరపలేదు? ఆయన సమీక్షల మీద సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ మీద వీడియో కాన్ఫరెన్స్ జరుగుతారు. ఎందుకు వీటిని నిర్వీర్యం చేశాడు? ఎందుకు ఈ పోస్టులని ఫిలప్ చేయకుండా వదిలేశాడు? దానికి సమాధానం లేదు. ఈరోజు ఎక్కడ లేని ప్రేమ ఎస్ఎస్బిఎన్ కాలేజ్ మీదకి వచ్చింది. నేను నిజంగా వాస్తవాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ యొక్క కాలేజీలోకి సంబంధించినటువంటి ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో, ఈ యాజమాన్యాల్లో మరి సభ్యుల మధ్యనటువంటి సఖ్యత లేని కారణంగా వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు. ఐ విల్ గో ఆన్ రికార్డ్. ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారంట. ఎవరో మన అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి, మరి అనంతపురం ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నగారు ఎవరో ఉన్నారు, వి జయచంద్ర చౌదరి. మరి వారికి మేనేజ్మెంట్కు సఖ్యత లేదంట. మేనేజ్మెంటు వారి ఒక పక్క కరస్పాండెంటు, ఒక పక్క సెక్రటరీ, ఒక పక్క ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళంతా ఈరోజు ఒక పక్షాన నుండి ఒక సభ్యుడు ఒక పక్క నుండి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అన్ఎయిడెడ్ టీచింగ్ స్టాఫ్కు మేనేజ్మెంట్కు ఉన్నటువంటి పరిస్థితులు, మేనేజ్మెంట్లో విత్ ఇన్ మేనేజ్మెంట్కు ఉన్నటువంటి పరిస్థితులు, దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని రాజకీయం చేయాలని పిల్లలతోటి, పిల్లల బంగారు భవిష్యత్తోటి లోకేష్ బాబు జాగ్రత్త, పులి మీద స్వారీ చేస్తున్నావు. నువ్వు పిల్లలతోటి ఈరోజు రాజకీయం చేయాలనుకుంటూ ఈరోజు ఏదో వీడియో కాన్ఫరెన్సుల్లో లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలతోటి పరీక్షలు పెట్టాలని అడిగినా పరీక్షలు పెట్టొద్దు అని చెప్పి కోవిడ్ టైంలో వాళ్లకు మరి రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క లోటుపాట్లను సరిచేసే కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని అడ్డు తగులుతూ, వీలైతే కోర్టుకు మరి పొమ్మని చెప్పి రెచ్చగొడుతూ, తల్లిదండ్రుల అసోసియేషన్స్ అనే ముసుగులో స్కూళ్ళ ముందు ధర్నా చేస్తూ, స్కూళ్ళ గేట్లలో దగ్గర కాపలా కాస్తూ, పిల్లల్ని పోనీయకుండా పిల్లలతోటి రాజకీయం చేయాలనుకుంటే ఎవరైనా కూడా, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా కబడ్దారు. ఇది మంచి పద్ధతి కాదు. పిల్లలతో రాజకీయం ఏంటయ్యా మీకు? పిల్లల భవిష్యత్తు రాజకీయం ఏంటి? మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు చదువుకోవట్లేదు అనుకుంటే మీ పిల్లలు కాన్వెంట్స్లో చదువుతున్నారనా? ఎయిడెడ్ స్కూల్స్ అంటే ఏంటో తెలుసా లోకేష్ బాబు నీకు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరస్వతి పుత్రుల భవిష్యత్తు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఎక్కడ పోయిందో, ప్రతి విషయంలో కూడా మరి కొడుకు 2 ఆకులు చదివితే తండ్రి 4 ఆకులు చదివినట్టు ఈయనకు ఫస్ట్ నుంచి ఒక అవగాహన లేని మనిషి, ముందు వెనకపోతాడు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ మీద క్లారిటీ లేదు. ప్రత్యేక హోదా కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు యువ బేరీలు పెడితే యువ బేరీలకు పోతండి, విద్యార్థులు పోతే చెడిపోతారు, మీ పిల్లల్ని మరి ఇంట్లో పెట్టుకోండి లేకపోతే జైలుకి పంపిస్తానని చెప్పి ఒక మాట అంటావు, మళ్ళీ ఇంకో మాట వచ్చేసి లేదు ప్రత్యేక హోదా కావాలని చెప్పి మళ్ళీ 2-4 దూరం. అధికారంలో ఉన్నప్పుడేమో 1999లో ఇచ్చినటువంటి జీవో, 2006లో ఇచ్చినటువంటి జీవో, 2017లో ఉన్నటువంటి మీ యొక్క పద్ధతి, ఈ గ్రాంటీనేడ్ గురించి పట్టించుకోకపోవడం, గ్రాంటీనేడ్ పోస్టులు రద్దు చేయడం, గ్రాంటీనేడ్ పోస్టుల మీద బ్యాన్ పెట్టడం, ఈ గ్రాంటీనేడ్లో స్కూల్స్ని అస్సలు పూర్తిగా నిర్వీర్యం చేసింది ఎవరు అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేం కాబట్టి మళ్ళీ ఇంకొక మాట, ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక మాట. ఇప్పుడు వీళ్ళంతా కనపడతా ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రాంటీనేడ్ వాళ్ళ గురించి మీరు మరి ఈరోజు మరి వకాల్తా పుచ్చుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. ఏమిటి మీ ఉద్దేశం? రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి, మరి విద్యా వ్యవస్థ ఇంత మరి పురోగతి సాధించింది కాబట్టి, ఇన్ని సంస్కరణలు వచ్చాయి కాబట్టి మరి దీన్ని ఏదో ఒకటి దొరకాలి. ఎక్కడో చోట ఏదైనా చిన్న విషయం దొరికితే దాన్ని మసిపూసి మారేడికాయ చేద్దాం, రెచ్చగొడదాం, అలజడి సృష్టిద్దాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా ఈ స్టూడెంట్లు యూనియన్ ముసుగులో ముందేమో పేరెంట్స్ అండ్రి, 2 వారాల క్రితమేమో పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పి కాకినాడ మరి వైజాగ్ అండ్రి, ఇప్పుడేమో మళ్ళీ విద్యార్థి సంఘాలని టీఎన్ఎస్ఎఫ్ అని కనువాలు వేసుకొని వచ్చి ఈరోజు విద్యార్థుల్ని మరి ఈరోజు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఇది మంచి పద్ధతి కాదు. పిల్లల భవిష్యత్తు రాజకీయం చేయొద్దండి. ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతూ, ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు, అమ్మఒడి దగ్గర నుంచి ఈ
విద్యా దీవెన వసతి దీవెన ద్వారా ఉన్నత విద్యకు వెళ్తూ ఉన్నారో, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పేదరికం విద్యకు అడ్డు కాకూడదని చెప్పి అంటున్నారో, వాటి ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ముందుకు పోతున్న తరుణంలో చాలా చాలా దారుణం. ఈరోజు వచ్చారు వాళ్ళు, నాకేం భయం లేదు. ఈరోజు నేను అన్నిటికీ సమాధానం చెప్తాను, నేను రెడీగా ఉన్నాను. వాళ్ళతో మాట్లాడాను కూడా మీరు చూశారు. వారు స్టూడెంట్సో కాదో నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు స్టూడెంట్సో కూడా నాకు అవగాహన లేదు. వాళ్ళు విచారిస్తే కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఏదేమైనప్పటికీ ఎవరి కూడా విద్యా వ్యవస్థలో భాగస్వాములు ఎవరైనా కూడా, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, తల్లిదండ్రుల సంఘాలు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, యాజమాన్య సంఘాలు కానివ్వండి, ఎవరైనా కూడా ఈ యొక్క గ్రాంటీన్ ఎయిడ్ విషయంలో ఏమాత్రం పొరపచ్చాలు ఉన్నాయని తెలిసి వాళ్ళు అనుకున్నా, ఏమాత్రం వాళ్లకు ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళందరితోటి చర్చించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా నేను అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. ఎవరు కూడా మరి ఈ యొక్క రాజకీయ పార్టీల దురుద్దేశం, వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండాకు బలి కావద్దండి. అన్ని సంఘాలు నిజంగా విద్యార్థి సంఘాలు అనుకుంటే, ఎవరైనా వాళ్ళకి ఏదైనా క్లారిటీ ఉంటే, ఈరోజు ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా అడిగాను, రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ డిమాండ్స్ ఏదో చెప్పండి, ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో చెప్పండి, ఏ కాలేజీ మేము బలవంతంగా మూసేసామో మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి, మేము ఖచ్చితంగా వాటిని తెరిపించే ఏర్పాటు చేస్తాం. లేదంటే కింద వాళ్ళు గ్రాంటీ నీడ్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఏదైనా కూడా వాళ్ళు ఈ యొక్క ఫీజులు పెంచే కార్యక్రమం చేస్తే మాకు చెప్పండి, చర్యలు తీసుకుంటాం. ఆస్తులతో పాటు మాకు అప్పగిస్తే చెప్పండి, వాటిని నాడు నేడు కింద మేము పూర్తిగా ఆధునీకరిస్తాం. మంచి విద్యా ప్రమాణాలతోటి, ఉన్నత ప్రమాణాలతోటి నాణ్యమైన విద్య అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దయచేసి ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో, ఈ ఎస్ఎస్బిఎన్ కాలేజీ మరి అనంతపూర్లో జరిగినటువంటి ఘటన, ఇది కుట్రలో భాగం. ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కాడర్ను రెచ్చగొడుతూ విద్యార్థుల్ని బలి పశువుగా వాళ్ళని బలిపీఠం మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క గ్రాంటీన్ ఎయిడ్ అనే ఒక సాకును చూపిస్తూ అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుముందు కోవిడ్ అని చెప్పారు, కోవిడ్లో పరీక్షలు మరి పెట్టొద్దన్నారు, కోవిడ్లో క్లాసులు నడపొద్దన్నారు, విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తుంటే వద్దంటున్నారు. యూనివర్సిటీకి మరి ఈరోజు స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా మరి యూనివర్సిటీస్ని తీర్చిదిద్దాలని చెప్తే ఆయనకు నచ్చట్లా. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వత్తాసు పలికారు, ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం చేశాడు. ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం చేసి ప్రభుత్వ భూముల్ని, విలువైన భూముల్ని ఎస్ఆర్ఎంకు కానివ్వండి, మరి బిట్టుకు కానివ్వండి, సెంచురీ యూనివర్సిటీస్ కానీ ఇబ్బడి మొబ్బడిగా దారాదత్తం చేస్తే ఒక వ్యాపార ధోరణిలో విద్యను నడిపించాలని ఒక ఆలోచన చేస్తూ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ చట్టాన్ని చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అదే చట్టాన్ని, అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ చట్టాన్ని తీసుకొని ఆ చట్టంలో సవరణలు చేసి ఆ చట్టం ద్వారానే ఏ అయితే యూనివర్సిటీస్ ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటున్నాయో అందులో 35% పేద బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, ఎంసెట్ ద్వారా క్వాలిఫై చేసిన వారికి పూర్తి ఫీ రీఎంబర్స్మెంట్ తోటి ఆ యొక్క కార్పొరేట్ కాలేజీల్లో కూడా ప్రవేశం కల్పించే ఒక చట్టాన్ని చేయడం అనేది చారిత్రాత్మకం. చూడండి, నక్కకు నాగలోకానికి తేడా అంటారు. అదే నీవు ఇచ్చిన చట్టమే, నువ్వు చేసిన చట్టమే, నువ్వు ఇచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టే. నీ ఆలోచన ధోరణి ఏంటి, నీ భావజాలం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, ఆయన భావజాలం ఏంటి, ఒక్కసారి గమనించాలి విద్యార్థులు. దయచేసి ఈ యొక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి ఈ యొక్క వాళ్ళు కారుస్తున్నటువంటి ఈ మొసలు కన్నీరు కానివ్వండి, వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఈ ధర్నాలు, ఇవి విద్యార్థుల కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంతకన్నా కాదు, రాష్ట్ర అభివృద్ధికి అసలు వాళ్ళు ఆలోచన లేదు. ఈ యూనివర్సిటీ ఎటన్నా పోని, ఈ కాలేజీలు ఎటన్నా పోని, ఎవరికి వద్దన్నా కాదన్నా కూడా మేము చేస్తాం. గ్రాంటీన్ ఎయిడ్ విత్డ్రా చేయాలని, గ్రాంటీన్ ఎయిడ్ వెనక్కి తీసుకోవాలండి. మేము కాదు, వాళ్ళు ఏదో అంటా ఉన్నారు మీరు టేక్ ఓవర్ చేశారని. ఏమైనా కంపెనీయా టేక్ ఓవర్ చేయనీకి? ఇదేమన్నా కంపెనీయా టేక్ ఓవర్ చేయనీకి? అదొక విద్యా సంస్థ.
దానికి ఒక సొసైటీ ఉంటుంది, దానికి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు, అదొక సర్వీస్ సెక్టరు. వాళ్ళ నిర్ణయం లేని ఏమి చేయలేమని పదే పదే చెప్తున్నాం కదా. మీరు టేక్ ఓవర్ చేశారు, మీరు విలీనం చేశారు. మేమేమి విలీనం చేయలేదండి. మేము సంస్కరణలో భాగంగా ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల్లో పలు అవకతవకల్ని మేము గుర్తించడం జరిగింది. అడ్మిషన్స్ గణనీయంగా పడిపోయిన పరిస్థితి మేము గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా ఈ యొక్క ఖాళీలు భర్తీ చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో టీచర్ స్టూడెంట్ రేషియో లేని కారణంగా పూర్తిగా విద్యా ప్రమాణాలు పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని స్కూల్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్నా కూడా ఈ రోజు కూడా పర్మనెంట్ బిల్డింగ్స్లో లేని పరిస్థితిని మేము గుర్తించాం. ఆ కమిటీ 400 పైచీలకు స్కూళ్ళు 0 అడ్మిషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు. ఈరోజు ఆ రిపోర్ట్ కూడా నేను కావాలంటే అందరికీ ఇస్తాను, పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాను ఆ రిపోర్ట్. దయచేసి నేను ఒకటే విన్నపం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల కోసం, విద్యార్థుల కోసం, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని. ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. ఇంగ్లీష్ మీడియం దేనికోసం? బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసాం దేనికోసం? అప్రెంటిస్షిప్ పెట్టాం, నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి మరి ఈరోజు యూనివర్సిటీస్ పెట్టి నైపుణ్యతను కంపల్సరీ చేసి ఇంటర్న్షిప్ పెట్టాం దేనికోసం? విద్యార్థులందరూ ఇవన్నీ ఒకసారి గమనించాలి. తల్లిదండ్రులకు కూడా నేను ఇచ్చే భరోసా, ప్రభుత్వం ఇచ్చే భరోసా ఈరోజు ఒకటే, ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్లో విత్డ్రా చేసిన తర్వాత విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతుంటే వాడికి నియరెస్ట్ స్కూల్స్ 1.5 కిలోమీటర్లో మ్యాపింగ్ చేస్తూ విద్యార్థుల్ని కూడా అక్కడ పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ దిస్ SSBN కాలేజ్. కాబట్టి ఎవరికి కూడా డ్రాప్ అవుట్ రేషియో పడిపోతుందనో, ఫీజులు పెరుగుతాయనో, విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయనో, లేకపోతే ప్రభుత్వం మరి లేకుండా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు పెంచుతారనో ఎలాంటి అపోహలు ఉండాల్సిన పని లేదని చెప్పి కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఈ యొక్క ఘటన ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ, మరి నిజాలు నిగ్గు తేలాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థి సంఘాల ముసుగులో వచ్చి రాళ్ళు రువ్వారో, కొన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, వాళ్ళు ఎవరో మరి ఏ విద్యార్థి సంఘాల వాళ్ళు రాళ్ళు రువ్వారో, చెప్పులు రువ్వారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఒకరు రాయి విసరడం వలన జరిగినటువంటి గాయం తప్ప పోలీసులు లాఠీ చార్జీ ఇంత మాత్రం కాదని చెప్పి, ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాటి మీద పూర్తిగా విచారణ జరుపుతామని చెప్పి, రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా ఇలాంటి మరి ముసుగులో విద్యా సంస్థలను మరి నడిపించడంలో కానీ, పరీక్షలు నిర్వహించడంలో కానీ ఆటంకాలు కలిగిస్తే విద్యార్థుల్ని బలవంతంగా లాక్కుపోయి మరి వాళ్ళను ఒత్తిడి చేసి ఈ యొక్క వారి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే ఏర్పాటు చేస్తే మాత్రం వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఎయిడెడ్ వ్యవస్థలో ఎందుకు మార్పులు చేర్పులు చేశామని. మీరు ఒకసారి గమనించండి, దానికి ఒక చరిత్ర చూడండి ఏమిటి. అసలు 1990 వరకు అప్పుడు ఉన్న ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి కాదు, చాలా తక్కువగా ఉండేవి. గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ 1990 వరకు. అప్పుడు ప్రభుత్వాలు ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్, ఆ దాతలు, ఫిలాంథ్రోపిస్టు అట్లాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పెట్టి చాలా వరకు విద్యా బోధన చేశారు. దాన్ని తోడుగా ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి, మీరు కొంత చేస్తున్నారు కదా, గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు ఇచ్చి దాన్ని ఎయిడ్ అంటారు, ఆ విధంగా వాళ్ళకి కూడా కొంచెం తోడ్పాటు అయి
డబ్బులు ఇవ్వడం జరిగింది. అది ఎయిడెడ్ వ్యవస్థ అంటాము. ఎయిడెడ్ స్కూలు, ఎయిడెడ్ కాలేజు అన్నీ. మీరు చూడండి, 1990 తర్వాత ఒక్క కాలేజ్ కూడా, కొత్త కాలేజు ఎయిడెడ్ కింద అడ్మిట్ కాల. లాస్ట్ 1990లో లాస్ట్ కాలేజ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఆ తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్లో కాలేజెస్ అడ్మిట్ కాలేదు. 2 దశాబ్దాలు అయినాయి. ఆ తర్వాత ఏమైంది, విద్యా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలో, ప్రపంచంలో ప్రైవేటీకరణ అయింది. విద్యారంగంలో ఏమైంది మీరు చూడండి, 90స్లో అంటే మిడ్ 90s ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రైవేట్ రంగంలో విద్యా వ్యవస్థలో మార్పుల వలన కొత్త కొత్త కాలేజు ప్రైవేట్ రంగంలో వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజు అన్నీ. అదేవిధంగా దాంతోపాటు ప్రభుత్వ రంగంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని చాలా ఎక్కువగా విద్య మీద కేంద్రీకరించి ఎక్కువగా విద్యా రంగంలో ప్రభుత్వ పరంగా కూడా ఈ స్కూలు, కాలేజు ఏర్పడ్డాయి. మీరు చూడండి, ఈరోజు ఈ స్కూల్స్ 45,000 స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర గవర్నమెంట్ రంగంలో, 45,000. అదేవిధంగా ఇఫ్ యూ సీ హై స్కూల్స్, 6,000 హై స్కూల్స్ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. హై స్కూల్స్ మనం ఎయిడెడ్ వ్యవస్థలో చూస్తే హై స్కూల్స్ ఓన్లీ 434 ఉన్నాయి. 434 హై స్కూల్స్ ఎయిడెడ్ కింద ఉన్నాయి. అవి కూడా అప్పుడు జరిగిన ఎయిడెడ్, ఇప్పుడు కాదు. 1990 నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు జరిగింది కాదు, 2 దశాబ్దాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. కొత్త కాలేజ్ ఎయిడెడ్ కింద రాకూడదు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రైవేట్ కాలేజెస్ కొత్తగా వచ్చాయి, ప్రభుత్వ కాలేజెస్ కొత్తగా వచ్చాయి. ప్రభుత్వ స్కూల్స్ ఎక్కువగా ప్రతి పల్లెటూరులో ఏర్పాటైనాయి. కాబట్టి ప్రైవేట్ కాలేజు, గవర్నమెంట్ కాలేజు ఈ వ్యవస్థ పిల్లల డిమాండ్ని పూర్తి చేస్తాయి. కాబట్టి కొత్తగా ఎయిడ్ కింద ఎవరిని తీసుకురాలా 1990 నుంచి. సో 2 దశాబ్దాల నుంచి ఈ విధంగా చర్య తీసుకోవడం జరిగింది. క్లియర్గా 1999లో ఆర్డర్ ఇచ్చారు. అంటే మనము కొత్తగా దీంట్లో వేకెన్సీస్ 1990లో పోస్టులు ఎన్ని అయితే ఎయిడ్లో వచ్చాయి, దాంట్లో క్రమేణా రిటైర్ అవుతూ వస్తారు కదా ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్. ఆ ఎయిడెడ్ని ఫిలప్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక సంస్కరణలో భాగంగా 1999లో క్లియర్గా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా. ఇక్కడ మనము ఎయిడెడ్ వేకెన్సీస్ని ఫిలప్ చేయకూడదని. అదేవిధంగా అన్నీ అప్పటి నుంచి 1990 నుంచి 99లో, 2004లో, 2006లో ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎయిడెడ్ వేకెన్సీస్ ఫిలప్ చేయకూడదు. ఎందుకంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఒకటి, రెండోది మనకి ప్రైవేట్ రంగంలో విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ అయినాయి, గవర్నమెంట్లో అయినాయి. కాబట్టి అవసరం లేదు. ఆ విధంగా ఇప్పుడు అప్పటి నుంచి వేకెన్సీస్ ఫిలప్ కాల. ఈరోజు ఏమిటి మీరు చూడండి, ఒక కమిటీని వేసాం మనం. కమిటీ వేసేసి ఆ కమిటీలో అధ్యయనం చేసేసి అసలు ఈ స్కూల్స్, కాలేజ్లో క్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎకనామికలీ వయబుల్ కాదు ఈ స్కూలు, కాలేజు. తర్వాత కాలేజ్ గురించి చూస్తే ఒకే కాలేజ్లో, ఎందుకంటే 1990 వరకు ఎయిడ్ కింద వచ్చింది కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ట్రెడిషనల్ కోర్సెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్సు, హిస్టరీ, సోషియాలజీ ఇట్లాంటి కోర్సుల్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తీసుకొచ్చారు. మీరు
91లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా అయిన తర్వాత లిబరలైజేషన్ వచ్చింది, ఐటీ రివల్యూషన్ వచ్చింది, బీటీ రివల్యూషన్ వచ్చింది, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఆ విధంగా కొత్త కోర్సెస్ వచ్చాయి. ఈ కొత్త కోర్సెస్ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఒక్కటి కూడా ఎయిడ్ కింద రాలా, అన్నీ అన్ఎయిడెడ్ కింద ఉన్నాయి. ఈ ఎయిడెడ్ కాలేజెస్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్. ట్రెడిషనల్ కోర్సెస్ పాతవి, హిస్టరీ, సోషియాలజీ అట్లాంటివి. రెండోది మేనేజ్మెంట్, ఐటీ, కంప్యూటర్, బయోటెక్నాలజీ ఇట్లాంటి కొత్త కోర్సెస్ ఎయిడ్ కింద లేదు. ఎవరు ఎయిడ్ కింద తీసుకురాలా 1990 నుంచి. ఎందుకు తీసుకురాలేదు? మరి ఈ కోర్స్ అవసరమే కదా, పిల్లలకి కావాలి కదా, ఈ కోర్స్ చదివితే ఉద్యోగాలు వస్తాయి కదా. ఎందుకంటే ఇవే కోర్సెస్ ప్రైవేట్ రంగంలో దొరికాయి, ఇవే కోర్సెస్ గవర్నమెంట్ వ్యవస్థలో దొరికాయి. కాబట్టి ఎవరు కూడా కొత్త కోర్సెస్ని దీంట్లో తీసుకురాలా లోపలికి ఎయిడెడ్ వ్యవస్థ కింద. సో ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సు అన్నీ అన్ఎయిడెడ్ కింద ఉన్నాయి ఇప్పుడు కూడా. దట్ గర్ల్ హూ సెడ్ దట్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ BBA సెకండ్, అసలు ఆమె ఎడ్యుకేషన్ ఎందుకు? ఆమె అవసరం లేదు. ఎయిడెడ్ వ్యవస్థకి ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి? ఆమె ఉండేది BBA సెకండ్ ఇయరు. BBA ఏమిటి? అన్ఎయిడెడ్ కోర్సు. అన్ఎయిడెడ్ కోర్సుని మనం టచ్ చేయలేదు కదా, ఆ జోలికి పోలేదు కదా. ఆ ఫీజు ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఆ ఫీజు పెరగదు తగ్గదు. మరి ఆమె ఎడ్యుకేషన్ ఎందుకని? ఈ ఎయిడెడ్ గోలలో ఆమెకేం ప్రాబ్లము అని అంటే చూడండి మీరు, వై షీ హాజ్ కమ్ ఇన్ దిస్. వీఆర్ హ్యావింగ్ ఫుల్ సింపతి విత్ దట్ గర్ల్, బికాజ్ అమ్మాయిలు చదువుకోవాలి, ముందుగా రావాలి, అది ప్రభుత్వ ఉద్దేశం కూడా. ఐ వాంట్ టు టెల్ దట్ గర్ల్ దట్ వీ విల్ నాట్ ఇంక్రీజ్ అవర్ ఫీ దో షీ ఈజ్ అన్ఎయిడెడ్. అన్ఎయిడెడ్లో కూడా ఫీ డిసైడ్ చేసేది మనమే, ప్రభుత్వమే. కమిషన్ ఉంది, కమిషన్ ద్వారా మినిస్టర్ గారు చెప్పినట్టు 3 ఇయర్స్కి ఒకసారి ఫీ డిసైడ్ చేస్తాము. 2021 బ్లాక్ నుంచి 22-23 వరకు ఒకే ఫీ ఉంటుంది, మధ్యలో ఫీ ఎట్లా పెరుగుతుంది? సో వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఎయిడెడ్ కాలేజ్ పేరు మీద అన్ఎయిడెడ్ కోర్సెస్లో మేము ఇచ్చింది ఫీ కన్నా ఎక్కువ వసూలు చేస్తారు. ఎక్కువ వసూలు, ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అదే అర్థమవుతుంది. ఎక్కువ వసూలు చేయడం అంటే అది క్యాపిటేషన్ ఫీ కింద వస్తుంది. క్యాపిటేషన్ ఫీ మనకి చట్టం ఉంది, యాక్ట్ 5 of 1983. ఆ చట్టంలో ఏముంది, అసలు క్యాపిటేషన్ ఫీ ఎవరు వసూలు చేస్తే మనకి కంప్లైంట్ వస్తే మినిమం ఇంప్రిజన్మెంట్ 3 సంవత్సరాలు, మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ 7 సంవత్సరాలు. ప్రాబ్లం అది. ఈ కొంతమంది ఈ విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్ వాళ్ళకి అర్థం ఏం అవ్వాలంటే, అన్ఎయిడెడ్ సెక్షన్స్లో ఎక్కువ మంది ఉన్నారు. అన్ఎయిడెడ్ సెక్షన్లో ఫీ ఇప్పుడు ఎయిడెడ్కి సంబంధం లేదు. అన్ఎయిడెడ్ ఫీ ఫిక్స్ ఉంది, దాంట్లో మార్పు చేయడానికి వీల్లేదు. ఎవరో ఎక్కువ అడిగితే మాకు కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటాం అట్లాంటి యజమానుల వద్ద. తర్వాత ఎయిడెడ్ సెక్షన్ వరకు వస్తే మనం గవర్నమెంట్ ఫీ ఫిక్స్ చేసింది, ఆ గవర్నమెంట్ ఫీ ఇప్పుడు అన్ఎయిడెడ్ సెక్షన్ కింద వస్తాయి కాబట్టి అవి కూడా ఫీ పెరుగుతుంది. పెరిగిన ఫీని జగనన్న విద్యా దీవెన ప్రకారం ఫుల్ రీయింబర్స్మెంట్ ఇస్తాం. ఒక నయా పైసా కూడా ఒక విద్యార్థి కట్టక్కర్లేదు. ఇన్ ఎనీ డిగ్రీ కాలేజ్ వెదర్ ఇన్ ఎనీ ప్రైవేట్ కాలేజ్ పూర్తి ఫీ రీయింబర్స్మెంట్ మనం అమలు చేస్తున్నాము. సో పిల్లల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, వాళ్ళకి ఇబ్బంది రానే రాదు. ఇప్పుడు ఎయిడెడ్ సెక్షన్లో ఏమైంది, ఎయిడెడ్ పోస్టులు ఒక కోర్సు నడపాలంటే దానికి టీచర్స్ కావాలి. ఓకే, టీచర్సు సపోజ్ ఒక కోర్స్ నడపాలంటే 10 మంది టీచర్స్ కావాలంటే ఈరోజు 2 ఉన్నారు ఎయిడెడ్లో కూడా.
8 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఎప్పటి నుంచి? 2 దశాబ్దాల నుంచి ఖాళీగా ఉన్నాయి. 3 దశాబ్దాలు 3 దశాబ్దాల నుంచి ఖాళీగా ఉన్నాయి. నేను మ్యాథమెటిక్స్ తప్పు అయిపోయింది. 3 డికేడ్స్ నుంచి ఖాళీగా ఉన్నాయి. ఈ 3 డికేడ్స్ నుంచి ఖాళీగా ఉన్న పోస్టులు ఇప్పుడు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ కోర్స్ ఉంది. దానికి 10 మంది టీచర్స్ కావాలి అనుకోండి. 3 ఇయర్స్ పుట్ టుగెదర్ ఉండేది ఇద్దరే, 8 మంది లేరు. 3 దశాబ్దాల నుంచి లేనప్పుడు వాళ్ళకి చదువు చెప్పేది ఎవరు? ఏం నష్టం, ఎలా నష్టం జరిగింది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, అన్ఎయిడెడ్ కింద వస్తే వాళ్ళకి చాయిస్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ కాలేజెస్, అక్కడ చేరొచ్చు. ఈ అన్ఎయిడెడ్ కాలేజ్ కూడా ప్రైవేట్ అయిపోతుంది. ఈ యజమానులు అందరూ కూడా స్వేచ్ఛంగా మనకి రాసిచ్చారు. మా పాలసీ ఏమిటంటే క్లియర్గా చెప్తున్నాము, ఇది విల్లింగ్ పాలసీ, వాలంటరీ పాలసీ. స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్, అదేవిధంగా మేనేజ్మెంట్ కలిసి విల్లింగ్నెస్ ఇస్తే మాకు ఏడేడు వద్దు, మేము ప్రభుత్వంలో స్టాఫ్ వచ్చేస్తాము, ఇండివిజువల్ విల్లింగ్నెస్ తీసుకున్నాము. మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా ప్రతి స్టాఫ్ నుంచి ఇండివిజువల్ విల్లింగ్నెస్ తీసుకొని ఆ కాలేజెస్ ప్రైవేట్ కాలేజ్ కిందగా అయినాయి. అది మూతపడలేదు, నడుస్తున్నాయి ఆ కాలేజెస్, అవే కోర్సు ఉన్నాయి. ఇంకా వాళ్ళు బాగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అరకొరగా ఉన్న టీచర్సు ప్రభుత్వంలో వచ్చేశారు. వాళ్ళు పూర్తిగా వేరే ప్రైవేట్ కాలేజ్ లాగా దీన్ని కూడా నడుపుకుంటారు. నడిపి ఎఫిషియన్సీ పెరుగుతుంది, చదువు బాగా అవుతుంది. ఇది సంస్కరణలో ఒక భాగం. ఈ స్కూల్ వరకు మీరు చూస్తే క్లియర్గా చెప్తున్నాం మేము. ఒకటి, ఈ స్కూలు మనకి ఇంజనీరింగ్, ఇది డిగ్రీ కాలేజు. మీకు విల్లింగ్నెస్ ఉంటే కాలేజ్తో సహా ప్రభుత్వానికి అప్పు చెప్పండి. ప్రభుత్వానికి అప్పు చెప్పమంటే అది ప్రైవేట్ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ కాలేజ్ కాదు అని నడుపుతాం. తప్పు ఏమిటి? దాన్ని ఉన్న వేకెన్సీస్ని కూడా ఫిలప్ చేసుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా ఆ కాలేజీ నడపాలని పాలసీ పెట్టాం. దాంట్లో తప్పు ఏమిటి? ప్రభుత్వ పరంగా మేము ప్రభుత్వ కాలేజ్గా నడపమంటే ఏమిటి తప్పు దాంట్లో? ఈరోజు ఒక ప్రైవేట్ వ్యవస్థలో ఎయిడెడ్ ఉంది, అన్ఎయిడెడ్ ఉంది. వాళ్ళు ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ కాదు, మధ్యలో ఉన్నారు. దాన్ని మీరు ఏదో ఒక చూస్ చేసుకోండి, అది కూడా మీ ఇష్టం. రెండోది, కాలేజ్ మీరు ఆస్తి పాస్తులు ఇవ్వకపోతే మీరు మా ఎయిడెడ్ టీచర్స్ని, ఎయిడెడ్ స్టాఫ్ని సరెండర్ చేసేయండి, మీరు పూర్తిగా ప్రైవేట్ అవ్వండి. మూడోది, ఈ రెండు కూడా మీకు ఇష్టం లేకపోతే మీరు ఎయిడెడ్ కింద కొనసాగండి. మేము అసలు బలవంతమే చేయలేదు, ఫుల్ చాయిస్ ఇచ్చాము. మీరు చూడండి, ఈరోజు 2000 స్కూల్స్ ఉంటే 600 స్కూల్స్ ఈరోజు ఎయిడెడ్ కింద కొనసాగుతున్నాయి. వాళ్ళకి మాకు చాయిస్ ఇవ్వలేదు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఆస్తి పాస్తితో పాటు ఈ స్కూల్ హ్యాండ్ ఓవర్ చేయము, స్టాఫ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయము. 600 స్కూల్స్, 686 ఈరోజు కూడా ఎయిడెడ్ స్కూల్ కింద కొనసాగుతున్నాయి. ఆ ఎయిడ్ మనం ఆపలేదు. సో దీంతో మీకు అర్థమవుతుంది ఎట్లాంటి ఒత్తిళ్ళు లేవు, ఎట్లాంటి కోవర్షను, ఫోర్స్ లేదు. మరి వాళ్ళు కోర్టుకి కూడా చెప్పారు. మొన్న హైకోర్టులో ఒక అడ్వకేట్ అన్నారు దట్ మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి. జడ్జ్ గారు, సీజే గారు ఏమన్నారంటే, మీకు ఒత్తిళ్ళు ఉంటే అఫిడవిట్ ఇవ్వండి, ఎవరు ఏ అధికారి మీ మీద ఒత్తిడి తీసుకువచ్చావు దానిపైన ఎఫ్ఐఆర్లో వచ్చేయమన్నారు సీజే గారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కోవర్షన్ లేదు, ఓన్లీ విల్లింగ్ ప్రక్రియలో భాగంగా ఈ స్కూల్లో 1400 స్కూల్స్ మనకి చాయిస్ ఇచ్చింది, టేక్ ఓవర్ చేసుకున్నాం. 600 ఇవ్వలేదు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, మీరు కొనసాగండి. కాలేజెస్లో మనకి 7 కాలేజెస్ ఇవ్వలేదు చాయిస్, వాళ్ళు కొనసాగుతున్నారు.
ఏడేడు కింద వాళ్ళకి 7 ఉంది. సో 3 ఉన్నాయి. ఈ పాలసీలో అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు అందరూ విద్యావంతులు, చదువుకున్నారు. ఒక ప్రైమరీ స్కూలు, ఒక హై స్కూల్ నడపాలంటే సుమారు మినిమం ఎంతమంది పిల్లలు ఉండాలి? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ యూ, జవాబు ఇవ్వండి. ఒక హై స్కూలు నడపాలంటే మినిమం పిల్లలు ఎంతమంది ఉండాలి? జస్ట్ ఒక గెస్ చెప్పండి. కనీసం ఇంతమంది 100 అంతే కదా, 100 మంది అని ఉండాలి కదా. 100 మంది. ఇప్పుడు చూడండి, నేను మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను. 1 to 10 అంటే పిల్లలు 1 నుంచి 10 మంది ఒక హై స్కూల్లో, 7 హై స్కూల్లో. అట్లాంటి హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి. అంటే 10 మంది లోపల ఉన్నాయి స్కూల్స్. అక్కడ మన టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి మనం ఫుల్ జీతం ఇస్తున్నాము. ఎవరి డబ్బు ఇది? ప్రజల సొమ్ము కదా. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ఎందుకు పిల్లలు లేరు అక్కడ? ఎందుకంటే పక్కన ఒక మంచి ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మన గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, అక్కడ చేరిపోయినారు. అక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, బాగా చదువు ఉంది. ఇక్కడ చదువు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్ ఒకటే కాదు, మిగతా ఏర్పాట్లు ఉండాలి. అంటే సరైన గదులు, సరైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్సు, ప్రహరీ గోడ, ప్లే గ్రౌండ్సు, టాయిలెట్సు, తర్వాత ఇట్లాంటి ఫర్నిచరు ఏది లేకుండా పిల్లలు ఈ 7 వ్యవస్థలో ఈ యజమానులు కొందరు ఉండొచ్చు. యజమానులు ఇప్పుడు కూడా బాగా చేసుకొని ఉంచుతున్నారు. కానీ చాలా చోట్ల ఈ ఇన్వెస్ట్మెంట్ లేదు. ప్రైమరీ స్కూల్లో త్రాగునీరు లేదు, టాయిలెట్స్ లేవు. అటువంటి స్కూల్లో లాభం ఏమిటి? పిల్లలు ఎందుకు పోతారు? మన టీచర్ ఇచ్చినా కూడా. నా చూడండి, హై స్కూల్లో 1 to 10 పిల్లలు ఉన్న స్ట్రెంగ్త్ 28, 10 to 20, 11 to 20 స్ట్రెంగ్త్ ఉన్న పిల్లలు స్కూల్స్ 70 స్కూల్స్లో లెస్ దెన్ 20 అంటే 11 to 20, తర్వాత 21 to 30 81 స్కూల్స్, హై స్కూల్స్. ఈ 81 హై స్కూల్స్ని 25-30 మంది పిల్లలతో నడపాల. సంస్కరణ ఏమిటి? ఎవరి డబ్బు? ఎవరి సొమ్ము? ఎవరి కోసం? పిల్లల కోసం, ఉపాధ్యాయుల కోసం, యజమానుల కోసం, ఎవరి కోసం? అదేవిధంగా 31 to 40 there are 41 high schools, 41 to 50 20 high schools, 51 to 60 27 high schools, 61 to 75 32 high schools, 71 to 100 27. మీ వరకు ఆగుదాం. సో ఏమైంది? దాదాపు 325 హై స్కూల్స్, లెస్ దెన్ 100 అవుట్ ఆఫ్ 434. 7 హై స్కూల్స్ ఉండేవి 434. దాంట్లో 325 హై స్కూల్స్, లెస్ దెన్ 100 చిల్డ్రన్. ఎవరికి ఇబ్బంది? సంస్కరణలు చేయవద్దా? పిల్లలకి ఏమి ఇబ్బంది? మేము ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క అధికారిని పెట్టాం. పిల్లలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకూడదు. పిల్లలు చదువుకుంటున్నారు, హై స్కూల్ కొనసాగితే అక్కడ చుట్టుపక్కల మన ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 1200 స్కూల్స్ మేము మ్యాపింగ్ చేసాం. విదిన్ 1 కిలోమీటర్ మన గవర్నమెంట్ స్కూల్ ఉంది. అక్కడ 2000 ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ ఉంటే విదిన్ 1 కిలోమీటర్ ప్రభుత్వ పాఠశాల ఉంది. దాంట్లో నాడు నేడు కింద డబ్బు ఖర్చు పెట్టి ఈ సౌకర్యాలు కల్పించాం. ఆ స్కూల్లో రానివ్వండి, మేము బాగా చదువు చెప్తాము, అక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అవుతుంది. అదే కావాలి. కానీ మనము వాళ్ళని ఎట్లాంటి స్కూల్లో మీరు చూడండి, ప్రైమరీ స్కూల్స్ 1 to 10 చిల్డ్రన్ ఉన్న ప్రైమరీ స్కూల్స్ 66, 11 to 20 పిల్లలు ఉన్న స్కూల్స్ 132.
సో దిస్ వ్యవస్థ వయబిలిటీ లేదు, తగ్గిపోయింది. ఇంకా మేమేమంటున్నాము, వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్స్. సపోజ్ ఒక మంచి స్కూల్స్ ఉన్నాయి, ఎయిడెడ్ స్కూల్స్, 400-500 చిల్డ్రన్తో నడుపుతున్నారు, నడపండి. మేము ఫోర్స్ చేయలేదే, మీరు 7 కింద కొనసాగండి, ఎయిడెడ్ స్కూల్గా నడపండి. వీఆర్ టెలింగ్ నౌ ఆల్సో. మంచి స్కూల్ ఉంటే, మంచి వ్యవస్థ ఉంటే, మా దగ్గర 500 పిల్లలు ఉన్నారు, బాగా చదువు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎవరో కాదన్నారు, మీరు నడపండి 7 కింద, ఇబ్బంది లేదు. తర్వాత మీరు నడపలేకపోతే, అదే ప్రదేశంలో మా ప్రభుత్వ పాఠశాల లేకపోతే మేము కొత్తగా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తాం. ఎక్కడైతే 7 స్కూలు వాళ్ళు సరెండర్ చేశారో మాకు స్టాఫు, ఆ పిల్లలకి ఎట్లాంటి మంది ఉంటే, ఆ ప్రదేశంలో పిల్లలు ఉంటే కొత్తగా మేము ఒక పాఠశాల ఏర్పాటు చేస్తాం. ప్రైమరీ అయితే ప్రైమరీ, యూపీ అయితే యూపీ, హై స్కూల్ అయితే హై స్కూల్ కొత్తగా ఏర్పాటు చేస్తాం. అంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వీ హ్యావ్ టోల్డ్ ది ఆఫీసర్స్, డిఓ, ఎంఈఓకి చెప్పాం, మీరు చూడండి ఎక్కడైతే ఇబ్బంది ఉందో పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల వాళ్ళు నడపమంటే నడపనివ్వండి, లేకపోతే ప్రభుత్వ పరంగా కొత్త పక్కన పాఠశాల లేకపోతే, పిల్లలు సర్దుబాటు కాకపోతే, వాళ్ళకి సౌకర్యం లేకపోతే, దూరం అయిపోతే మనము కొత్తగా ఒక పాఠశాల ఏర్పాటు చేస్తాము. సో దిస్ ఈజ్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. దెర్ ఈజ్ నో. So this is what we are telling. Okay, there is no issue. If there is any issue, we welcome the students, we welcome the management, we welcome the aided staff. They can come, negotiate with us, talk to us. We will solve all their problems. So let the whole policy is thought of for the betterment of the system, for good results, for good things. If there is some problem, see, ఒక పాలసీ డిసిజన్ తీసుకున్నప్పుడు చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని మనం సెట్ చేస్తాము, దాన్ని రెక్టిఫై చేస్తాము. ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. వీఆర్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎనీ సజెషన్, ఎనీ ఇంప్రూవ్మెంట్, ఎనీ కరెక్షన్. వీ హ్యావ్ నో such stubborn attitude that మేము చెప్పిందే వేదవాక్యం కాదు. ప్రజలు, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన దగ్గర రావచ్చు, మనం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. థ్యాంక్ యూ. వాళ్లకు తెలియజెప్పచ్చు. నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళకి ఏం చెప్తాము, తెలిసినా కూడా తెలియనట్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచివైనా కూడా ఏదో విధంగా మసిపూసి దీన్ని పక్కదో పట్టించి వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేయాలని చెప్తే కొన్ని పత్రికలు పనిగట్టుకొని లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి హెడ్డింగ్ పెడితే పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? ఎక్కడైనా పోలీసు లాఠీ చార్జ్ చేసిందని చూపించండి, చెదరగొట్టారు. మీరు చూడండి, వీడియోలు చూడండి. అరే, అక్కడున్న ఎదురుగా ఎస్పీ బంగ్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సెన్సిటివ్ ఏరియా, వీళ్ళు పిల్లల్ని కాలేజీలోకి వెళ్ళనీయకుండా గేట్ అడ్డు వేసి, పోలీసులు లోపలికి వెళ్తే వాళ్ళని బయటికి రానియకుండా తలుపులు గేట్లు వేసి ఈ విధంగా దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు విద్యార్థులు ధర్నా చేసుకోవడానికి వచ్చినా అనుకుంటారా, ఇంకా దేనికి వచ్చినా అనుకుంటారు? మీరు చెప్పండి. రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, చెప్పులు వేశారు, పోలీసు వాళ్ళ మీద చెప్పులు వేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమిటి? ఇది విద్యార్థులు చేసే పనేనా? విద్యార్థుల ముసుగులో ఈ యొక్క అంశాన్ని, గ్రాంటీ నీడ్ను రాజకీయం చేయాలని గత 3-4 వారాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పడుతున్నటువంటి తాపత్రయం, దానికి వత్తాసు పలుకుతూ, దాన్ని రెచ్చగొడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి తనయుడు లోకేష్ బాబు కానివ్వండి, చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ పిల్లలతో రాజకీయం ఏంటయ్యా? ఏదైనా మీరు ఉంటే కింద సమస్య ఉంటే నిజంగా చెప్పండి.
నాడు నేడు కార్యక్రమాలు ఏదైనా కానీ ఇంకా కొన్ని స్కూళ్ళు కావాలంటే చెప్పండి. ఏదైనా మేనేజ్మెంట్ వాళ్ళు మాకు బలవంతంగా చేశారని చెప్పండి. మేము అప్పుడున్న టైం 17/12/1999 అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్, ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ టు fill up the vacant aided posts in the private aided colleges is hereby rejected the same, since it is not possible to consider it favorably. ఎవరిచ్చింది? ఈరోజు సరస్వతి పుత్రులు బాధపడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారే, మరి ఈ సరస్వతి పుత్రులు ఆ రోజు కారావాడు? వారి భవిష్యత్తు మరి కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? సిమిలర్లీ థ్యాంక్ యూ.